అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. అందరికీ సుపరిచితులు. వారు జర్నలిస్టులకే విద్యాబోధన చేసిన ప్రొఫెసర్ వారు. అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అండ్ వారు ఏదైనా కానీ విమర్శిస్తే అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చాలాసార్లు విమర్శించాడు. విమర్శ సహేతుకంగా ఉందా లేదా చూసుకోవాలి. ఆ విమర్శలో నుంచి మనం ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అన్నది ఆలోచించుకోవాలి. నా వరకు నేనండి వ్యక్తిగతంగా చెప్తున్నాను, నాకు కొందరంటే చాలా గౌరవం. కొందరున్నారు డబ్బులు కమ్ముడుపోయి కుక్కల్లాగా మురుగుతూ ఈరోజు ఒక మాట రేపు ఒక మాట, ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మళ్ళా నీతులు కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ కుక్కల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అన్నది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వారు మా పార్టీని విమర్శించని తెలకపల్లి రవి గారు వీళ్ళందరూ కూడా అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద వారు మాట్లాడతారు. అటుపక్క ఇటుపక్క తప్పులు ఉంటే రెండింటినీ చెప్తూ ఉంటారు. మనం కొందరిని గౌరవిస్తూ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యలపై ఎంత దారుణంగా వాళ్ళు ట్రోల్స్ చేయడము, మీమ్స్ చేయడం ఇవన్నీ చేశారు. తర్వాత ఆయన బేషరతుగా శషబిషలు లేకుండా నేను ఏమీ ఆలోచించకుండా నేను వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన తర్వాత అఫీషియల్ జనసేన వాళ్ళ ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటారు, ఆ ఖాతాలో కూడా ఇంకా ఇది ఇంతటి సమాప్తం, ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పారు. అందరూ ముగిసిపోయిన అధ్యాయం అనుకున్నారు. కానీ 3 కేసులు వేశారు. తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ప్రతి చోట వారి గురించి మాట్లాడుతూ వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఈరోజు తెలంగాణలోని కవులు, కళాకారులు, చదువుకున్న వాళ్ళు, విలేకరులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు, మనం ఏదైనా సమాజానికి మంచి చేయాలని అభిలషించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, ఆకాంక్షించే వాళ్ళు వీళ్ళందరూ ఒక చోట చేరారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అనుకుంటా. అక్కడ చేరి వారు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగారు. ఇద్దరి గురించి నేను ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించాలండి. అందులో ఒక పెద్ద ఆయన ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మనకు చెప్పారు. సో ఆ పెద్ద ఆయన ఫుట్బాల్ ఆడుకున్నారు జనసేన వాళ్ళని, పవన్ కళ్యాణ్ని. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో వినండి. పవన్ కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుంటా ఆయన? సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు. సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదిలిపోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనడు కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశవంతు టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఇక్కడ ఆయన కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటాం. సినిమాలు ఉంటే నువ్వు ఏం ఎంతమంది 5 పెళ్లి చేసుకున్నావు? నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరు ఉండగా గద్దరు ఎట్లా మోసం చేసిండు? చెగువెరా బొమ్మ పెట్టుకుని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయాడు. ఇంటికి తీసుకుపోయాడు, దండం పెట్టిండు. మొత్తం షాట్లు ఎక్కడ చూసినా చెగువెరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటున్నాడు? రోజుకో పార్టీ. ఎక్కడ చిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోండి, రంగులు మార్చుకోండి. నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువెరా బొమ్మలు పెట్టుకోలేవు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. రోజుకు కథ పడుతున్నాడు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 2 4 గంటలు జైలు నోలు తెస్తాయి, గుండాలు విసురుతారన్నాడు.
నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు ఆయన పాపం అమాయకంగా 2-4 అంటున్నాడు అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు. ఇంత దౌర్జన్యం ఎందుకు? నిప్పులు చెరిగారు పెద్ద ఆయన. 3 విషయాలు అడిగారు. నీకు చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం ఉందా అంటే చదువు అయితే లేదు, ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, అతనే చాలాసార్లు చెప్పాడు. ఇంకా శీలం గురించి నాకు తెలియదు, నేను వ్యాఖ్యానించను. సంస్కారం అన్నది మీరే చూస్తున్నారు, ఆడియన్స్కే తెలుసు పవన్ కళ్యాణ్కు ఎంత సంస్కారం ఉందో. నేను రాజకీయాల్లోకి వచ్చింది సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా అన్నాడు. ఇంకా సంస్కారం ఉందా లేదన్నది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. ఒక విషయంలో నేను ఏకీభవిస్తాను, అంటే సినిమాల్లో ఉండే వాళ్ళంతా చదువు లేని వాళ్ళు, శీలం లేని వాళ్ళు అంటే ఆ విషయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఇప్పట్లో సినిమాల్లోకి కూడా గ్రాడ్యుయేట్స్, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో అక్కడ అందరూ వెధవలు, పోరంబోకులు ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఇంకా తెలుసు కదా, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వాళ్ళు ఉంటారు, హిపోక్రసీ. ఇంకా దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, సినిమా ఇండస్ట్రీ పైన కాదు టాపిక్. కానీ ఒక విశ్లేషణ చేస్తే ఇంతగా రాద్ధాంతం చేయాలనా? అసలు ఎన్ని మాటలు మాట్లాడాడు. మట్టి కొట్టుకొని పోతారు మీరు, ఈ మట్టిలోనే కలిసిపోతారని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు, శాపనార్థాలు పెట్టాడు, తిట్టాడు, తాట తీస్తా, ఒంగోబెట్టి కొడతా, నిల్చోబెట్టి కొడతా, పడుకోబెట్టి కొడతా, దొర్లిచి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, పడుకోబెట్టి లేపి కొడతా, మెడలు రుద్ది కొడతా, చెప్పులు చూపించి కొడతా, అది కొడతా, ఇది కొడతా అన్నాడు. అవి ఏమీ తప్పులే కాదు. ఒక్క మాట నాకు వేరే వాళ్ళు వాళ్ళే చెప్పారు అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే, ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, నేను బేషరతుగా దాన్ని నాకెవడు చెప్పలేదనుకొని, నేను సరిగా వినలేదనుకొని వెనక్కి తీసుకుంటాను అన్నాడు. కానీ అది అబద్ధమని ఎక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, అది ముగిసిన అధ్యాయం, ఇంకా నేను దాని గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు అంటున్నారు. కానీ ఎక్కడ కూడా నేను అబద్ధం చెప్పాను, నేను సృష్టించానని ఎక్కడ చెప్పట్లేదు, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా అంటున్నారు. సో ఎవరో చెప్పారు, ఆ పేరు చెప్తే ఇంకా నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుంది జనసేన వాళ్ళకి. ఇంకా అంతవరకు లాగొద్దు. కానీ అరెస్టు చేస్తాము, ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణకు పంపించి అరెస్టు చేస్తాము అని ఎప్పుడైతే వార్త వచ్చిందో వీళ్ళంతా ఏకమై రండిరా చూసుకుందాం, మరో తెలంగాణ ఉద్యమం పుడుతుంది అని చెప్పేసి. వీళ్ళెవ్వరూ రాజకీయ నాయకులు కాదండి, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు కవులు, కళాకారులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు, సమాజ శ్రేయస్సు, సమాజ హితువు కోరే వాళ్ళు. వీళ్ళంతా ఎవరు రాజకీయ నాయకులు కాదు, ఏ ఎండగా గొడుగు పెట్టే వాళ్ళు కాదు, ఎక్కే సంఖ దిగే సంఖ కాదు, పొత్తులు పెట్టుకునే వాళ్ళు కాదు, పొత్తులు పెట్టుకుని ఊడిగం చేస్తా అనేవాళ్ళు కాదు, సిగ్గుశరం లేనోళ్ళు కాదు, మాన మర్యాద లేనోళ్ళు కాదు. వీళ్ళు సమాజ హితం కోరేవాళ్ళు. వాళ్ళు ఏదైనా కానీ సమాజం మంచిగా ఉండాలనేవాళ్ళు. ఇంకా మరీ ముఖ్యంగా నేను ఇదైతే బల్ల గుద్ది మరీ చెప్తానండి, అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళు దిల్దార్ మనుషులు, నికార్సైన వాళ్ళు, ఏ కులానికి ఏ మతానికి లొంగరు. వాళ్ళు సమాజ హితం కోరుతారు, సమాజం బాగుండాలనుకునే వాళ్ళు, కల్మషం లేని మనుషులు తెలంగాణ వాళ్ళు. ఏ రోజైనా కానీ నేను చెప్తానండి, తెలంగాణ వాళ్ళ గురించి ఒక ముక్కలో చెప్పమంటే కడిగిన ముత్యం వాళ్ళు. నాకు చాలామంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళను ఎంతో ప్రేమిస్తాను. ఎందుకంటే ఓపెన్ ఏదున్నా కానీ కుల్లా ఇంకా ఓపెన్ ప్రేమ కూడా అట్లే చూపిస్తారు, కురిపిస్తారు. వాళ్ళు కోపం వచ్చినా అట్లే రియాక్ట్ అవుతారు. ప్రతి దానికి కేసులే, ప్రతి ఒక్కడి మీద కేసులే. ఇంకొక సోదరుడు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వినండి, అది విని ముగించేద్దాం. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీ కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసులు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ లెక్క నిలబడతాం. నీలక చెక్కగా లెక్క నిలబడరు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాటగాని వాళ్ళమా? చేతు గాజు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కంచెలు వారెన్లతో ఆంధ్ర కేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి ఓపెన్ పడేయాలి, వాళ్ళని జైలు పెట్టాలి. ఎట్టెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు గుడ్డలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ బొంగులింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుత్క మీద కాదు తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. కుత్క మీద కాలేసి తొక్కుతాం కొడకల్లారా ఎవరన్నా వస్తే మా రాష్ట్రానికి, మా ప్రజలపైకి అని. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. మీరుండేది హైదరాబాద్లో,
మీరు నివాసం ఉండేది హైదరాబాద్లో, మీరు ప్రతిరోజు సాయంకాలం అయితే వెళ్ళేది హైదరాబాద్కి. తెలంగాణ వాళ్ళంటే అంత చులకన భావన? 3 కేసులేసి మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడెవడికో మనోభావాలు దెబ్బతింటాయి కేసులు. మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రాబ్లం ఎట్లుందంటే, ఓన్లీ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పోయి వాడు ఏదైనా చిన్న దానికైనా కేసు పెడతాము. ఇప్పుడు నా పక్కన వైఎస్ఆర్ సిపి వాడు ఉన్నాడు, వాడు డుర్ర అన్నాడు, నాకు వాసన వచ్చిందంటే దానిపైన కూడా కేసులు పెడుతున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే పోలీసుల్ని ఇంకా మేము చెప్పినట్టు వినడానికి ఉండారు, అందుకే మీకు జీతం ఇస్తున్నాం అన్నట్లు తయారు చేశారు. అది మాత్రం వాస్తవం. 3 కేసులు ఏంటండి? ఒకరిపైన 3 కేసులు ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, కులాల మధ్య మతాల మధ్య నేను చిచ్చులు రేపానంట, వాళ్ళు కేసులు పెట్టారు, హింసాత్మక సంఘటనలు చెలరేగుతున్నాయంట, నా వ్యాఖ్యల వల్ల వాళ్ళు కేసులు పెట్టారు, నేను ఎక్కడ కులాల గురించి మాట్లాడాను, నేను ఎక్కడ మతాల గురించి మాట్లాడాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇంక ఇష్టారీతిన ఏమేమి నోటికి వచ్చినటువంటి రాసేది, అది కూడా పాపం పోలీసు వాళ్ళు రాయరు, ఎవరో రాస్తారు ఆ కేసు. సంఘ విద్రోహ శక్తి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడు, ఆస్తి ప్రాణ నష్టం జరుగుతాయి ఈయన వ్యాఖ్యల వల్ల. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏందో ఆడ జరిగిన దానికి ఈడ వీళ్ళు పెట్టే కేసులు ఆ ఎఫ్ఐఆర్కు సంబంధమే ఉండదు. ఇప్పుడు పోయి అరెస్ట్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఇంతకుముందు కేవీఆర్ అంటే బక్క చిక్కినోడు, పాపం అమాయకుడు, శక్తి లేనోడు, వాళ్ళ వచ్చారు, కేవీఆర్ కూడా వచ్చారు తెలంగాణ వాళ్ళు. అంటే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరకు అదే ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ ఐక్యతతో వాళ్ళు పోరాడితే ఎవరైనా కానీ పుల్లగాలికి పోవాల్సిందే. తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవం మీద కొట్టకండి. తెలంగాణ వాళ్ళ కోపం ఎట్లుంటుందో అందరూ చూసినారు, యావత్ ప్రపంచం చూసింది. మా దగ్గర అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, పుసుక్కొని పోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళని రాక్కొని రావడము, వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టడము, తొడల మీద కాలేసి తొక్కడము, శవాలకు గప్పే దుప్పట్లు ఇచ్చి పడుకోమని చెప్పడము, అమ్మనా బూతులు తిట్టడము, ఇదే పోలీసు వాళ్ళు చేయాల్సిన పని. నేను మళ్ళీ ఒకటి చెప్తానండి, పాపం పోలీసు వాళ్ళు తప్పే లేదు, వాళ్ళని రౌడీల్లాగా వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఆలోచన చేసుకోండి. ఇంకా రాష్ట్ర పరువు తీయకండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారలేరు. రాష్ట్ర ప్రజల్ని ప్లీజ్ మీ సొంత అవసరాల కోసం దిగజార్చకండి ప్లీజ్. రక్షక భటులు అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ పరువు మీరు తీయొద్దు. వాళ్ళని మరీ పనోళ్ళ లెక్కన, కూలోళ్ళ లెక్కన వాళ్ళని చూడకండి దయచేసి.